హాయ్ హలో అందరికీ నేను మీ మళ్ళీని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్ రెసిపీ, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూద్దాము. కడాయి పెట్టుకొని వితౌట్ ఆయిల్ అండి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, మిరియాలు కావాలంటే మిరియాలు వేసుకోవచ్చు. మేమైతే స్కిప్ చేసాం మిరియాలు. అవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి, దోరగా వేయించుకోవాలన్నమాట. వేయించి ఫ్యాన్ గాలికి ఒక 5 మినిట్స్ ఆరబెట్టి వెచ్చగా ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఆవాలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఎండు మిరపకాయలన్నా పండు మిరపకాయలన్నా వేసుకోవచ్చు. వేసేసి ఆయిల్ కొద్దిగా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండు మిరపకాయలు అయితే వితౌట్ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మేము పండు మిర్చి వేసాం కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసాము ఫ్రై చేసుకోవడానికి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గోంగూర వాష్ చేసి పెట్టుకున్నామండి, దాన్ని ఎత్తి వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లోనే. ఇప్పుడు పండు మిరపకాయలు వేసాం కాబట్టి మేము అది బాగా ఉడకనించి బాగా ఫ్రై చేసుకోవాలి. పండు మిర్చి వేసి బాగా 5 మినిట్స్ ఆయిల్లో బాగా ఉడకనించండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది. పండు మిర్చిలు మీకు గోంగూర ఎంత తీసుకుంటారో ఆకు దాని తగినంత తీసుకోండి. మేమైతే కొద్దిగా తీసుకున్నాము, ఒక కట్ట తీసుకున్నాము, దానివల్ల ఒక 10 వేసాము. ఇప్పుడైతే ఆకు బాగా కడిగి పెట్టుకున్నాం అనమాట. మేము ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసాము, చెమ్మ అనేది ఉండకూడదు అనమాట ఆయిల్ వేసేటప్పుడు. బాగా ఆరబెట్టుకున్న ఆకుని వేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆకు అనేది మెత్తగా ఉడకాలి, అప్పుడే బాగుంటుంది. కానీ ఎక్కువ ఆయిల్ యాడ్ చేయకండి, లైట్గా యాడ్ చేసుకోండి. ఎక్కువ ఆయిల్ యాడ్ చేసామంటే జిడ్డుగా ఉంటుందన్నమాట ఆకు. అలా కాకుండా లైట్గా యాడ్ చేసుకొని దోరగా వేపుకోండి. బాగా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ప్లేట్ పెట్టి ఉంచేసేయండి. బాగా మెత్తగా ఉడికించిన తర్వాత ఇంకా ఉంటే వేసి బాగా ఫ్రై చేసుకొని ఆకుని తనిగా పెట్టుకోండి. మేమైతే గోంగూరలోనే పండు మిర్చి వేసి బాగా ఫ్రై చేసి పెట్టుకునేసామన్నమాట. తనిగా ఎందుకని ఒకేసారి 2 మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడైతే చూడండి ఎలా ఉందో. ఎక్కువ అయితే వేయలేదు మేము, ఆయిల్ తక్కువనే వేసుకున్నాము. ఇలా అనేది మనం ఫస్ట్ ఆకుని వాడ్చి పెట్టుకోవాలన్నమాట. వాడ్చి తనిగా పెట్టుకోండి. పొడి చేసాం కదా, ఆ పొడిని కూడా తనిగా తీసి పెట్టుకోండి. ఏమంటే తనిగా మిక్స్ చేస్తే బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే సాల్ట్ వేసాము బాగా వాడిన తర్వాత. కొంచెం పసుపు అయితే వేసుకొని ఇంకొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా వాడినించాలి. ఏమంటే ఆ పసుపు ఉప్పు అనేది ఆకుకి బాగా పట్టించాలి. గోంగూర చాలా పులుపుగా ఉంటుంది కదా, మీకు తగినంత వేసుకోండి ఉప్పు. ఒకసారి మళ్ళీ చూసుకొని కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోండి సాల్ట్. మేమైతే కొద్దిగా ఫస్ట్ వేసుకున్నాము. వేసిన తర్వాత చాలకుండా ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోండి. మాకైతే సరిపోయింది. ఇప్పుడైతే తాలింపు పెట్టుకోవడం చూద్దాము. కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్, ఆవాలు 1 స్పూన్ వేసాం మేము. ఇంగువ పొడి 1/2 స్పూన్ వేసుకోండి. 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మేమైతే 2 ఎండు మిరపకాయలు వేసాము, 2 పొడి కొట్టి పెట్టుకున్నాం కదా, అదైతే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఆ పొడి అనేది బాగా స్మెల్ వస్తుంది ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత. బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది అయిన తర్వాత ఆకు వేసుకున్నాం కదా, గోంగూర తర్వాత పండు మిర్చి వేసి బాగా మిక్సీ పట్టుకున్నాం మేము. అది వేసేసి ఆయిల్లో ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేయాలన్నమాట. ఆకుకి ఆ పొడి పండు మిర్చీలు గ్రైండ్ చేసిందంట పట్టాలన్నమాట. అప్పుడే కారంగా ఉప్పుగా భలే ఉంటుంది, పులుపుగా. ఇన్స్టెంట్ పచ్చడి అండి ఇది. మనం ఇన్స్టెంట్గా అప్పుడే కావాలంటే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదైతే 6 మంత్స్ ఉంటుందండి, 6 మంత్స్ అట్లా ఉంటుంది. చేసుకొని తిని చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడైతే మేము కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఆయిల్ చాలలేదు, అందువల్ల కొద్దిగా యాడ్ చేసుకున్నాము. ఆయిల్ వేసి బాగా ఫ్రై చేశారంటే అది ఆరిన తర్వాత పైకి వస్తుందన్నమాట ఆయిల్. అది ఇంకా భలే ఉంటుంది. గోంగూర పచ్చడిలో ఆయిల్ పైన తేలేది, అన్నంలో వేసుకుని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే మాది రెడీ అయింది, సూపర్గా ఉందన్నమాట. మీరు కూడా మా వీడియోలో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్లో తెలియచేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.